హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ అనే టాపిక్ చూసుకుందాము. జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ లో మనము బైసెక్టింగ్ లైన్ అంటే ఏంది, ఒక లైన్ కి ఆల్రెడీ ఉన్న లైన్ కి యాంగిల్ డ్రా చేయడం ఎలాగా, ఇవన్నీ చిన్న చిన్నవి జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనము ఈ టాపిక్ లో జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ అనే టాపిక్ లో చూసుకుందాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నేర్చుకోబోయే జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ టాపిక్ మనం ఇంజనీరింగ్ కర్వ్స్ గీసేటప్పుడు, ఇంజనీరింగ్ కర్వ్స్ అంటే లైక్ ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా ఇవన్నీ గీసేటప్పుడు మనం ఇప్పుడు నేర్చుకుంటున్న జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ అనే టాపిక్ లో ఉన్నటువంటి అవన్నీ కూడా మనకు అక్కడ పనికి వస్తాయి అన్నమాట. అందుకే ఈ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్. మొదటిగా జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ లో వీఆర్ గోయింగ్ టు సీ ద ఫస్ట్ వన్, బైసెక్టింగ్ ఎ లైన్. బైసెక్టింగ్ ఎ లైన్ అంటే ఒక లైన్ ని టూ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయాలన్నమాట. లెట్ us టేక్ ఎ లైన్ హియర్. ఒక లైన్ తీసుకుందాము. ఒక లైన్ ఇలా ఉంది అనుకోండి. ఈ లైన్ ని వాట్ ఈస్ అవర్ ఇంటెన్షన్ హియర్ ఈస్ టు డివైడ్ దిస్ లైన్ ఏబి ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి బైసెక్టింగ్ ఏ లైన్. ద సింప్లెస్ట్ ప్రొసీజర్ ఈస్ టేక్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద లైన్. ఈ లైన్ ఏబికి మోర్ దాన్ హాఫ్ తీసుకొని విత్ ఏ యాజ్ ద సెంటర్, ఏ సెంటర్ దగ్గర నుంచి ఇట్లా పైకి ఒక ఆర్క్, అంటే మోర్ దాన్ ఇక్కడ ఇది ఒకవేళ ఎగ్జాక్ట్ గా సెంటర్ అనుకోండి, దీనికి ఎక్కువ ఎంతైనా తీసుకోవచ్చు మనము. టేకింగ్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద లైన్ ఏబికి ఉన్న మధ్యలో డిస్టెన్స్ లో దానికంటే ఎక్కువ తీసుకొని అది రేడియస్ తో పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్ విత్ ఏ యాజ్ ద సెంటర్, సేమ్ అదే రేడియస్ తో విత్ బి యాజ్ ద సెంటర్. ఇక్కడ నుంచి ఇట్లా టూ ఆర్క్స్ డ్రా చేసామనుకోండి. వీఆర్ గోయింగ్ టు గెట్ ద పాయింట్స్ సి అండ్ డి. సి అండ్ డిని ఇట్లా జాయిన్ చేస్తే, సిని డిని, what happens is this line AB will be divided into two equal parts. This is the first one. Bisecting a line. Second one kuda vachesi bisecting an arc. Bisecting an arc ante manaku oka arc undi anukondi. Let us assume that we have an arc AB. Let the name of this particular arc is AB. AB ane oka arc undi. Aa arc ni manamu bisect cheyalanunkuntam. We want to divide that arc also into two equal parts. Two equal parts చేయాలంటే ఇక్కడ కూడా మనం లైన్ కి అయితే ఎలాగా మోర్ దాన్ హాఫ్ తీసుకున్నామో, ఇక్కడ దీనికి కూడా ఆర్క్ కి మోర్ దాన్ హాఫ్ తీసుకోవాలి. మనం అప్రాక్సిమేట్ గా ఇక్కడ ఉంటది హాఫ్ అనుకుంటే, ఇక్కడ నుంచి మోర్ దాన్ హాఫ్ కంపాస్ మీద ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఇక్కడ డిస్టెన్స్ తీసుకొని విత్ ఏ యాజ్ ద సెంటర్. ఇక్కడ కింద ఒక ఆర్క్, అట్లాగే పైన ఒక ఆర్క్ అనమాట. మళ్ళీ అదే రేడియస్ తో మనం ఏదైతే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద ఆర్క్ తీసుకుంటామో, అదే రేడియస్ తీసుకొని బి దగ్గర నుండి పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్ డ్రా చేసిన తర్వాత వన్స్ అగైన్ వీఆర్ గోయింగ్ టు గెట్ పాయింట్స్ సి అండ్ డి. సి అండ్ డి వచ్చిన తర్వాత సిని డిని జాయిన్ చేస్తే వాట్ హ్యాపెన్స్ ఈస్ ఈ ఆర్క్ వచ్చేసి టూ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయిపోతుంది అన్నమాట. వాట్ హ్యాపెన్స్ ఈస్ ఈ ఆర్క్ ఏబి అనేది ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. దిస్ ఇస్ ద సెకండ్ వన్, బైసెక్టింగ్ అన్ ఆర్క్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బైసెక్టింగ్ అన్ యాంగిల్. బైసెక్టింగ్ అన్ యాంగిల్ అంటే మనకు యాంగిల్స్ జనరల్ గా చాలా టైప్స్ ఉన్నాయి కదా, అక్యూట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి. నేను ఇక్కడ టూ యాంగిల్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి లెస్ దాన్ 90 degrees, విచ్ ఇస్ నథింగ్ బట్ ద అక్యూట్ యాంగిల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్ట్యూస్ యాంగిల్ విచ్ ఇస్ మోర్ దాన్ 90 degrees. ఈ యాంగిల్ ఉంది. లెట్ us assume that this particular angle is theta. ఈ యాంగిల్ ని హియర్ ఆల్సో లెట్ us assume that this particular angle is theta. ఈ యాంగిల్ theta ని I want to divide it into two equal parts. నేను టూ ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ద ప్రొసీజర్ ఈస్ ఈ ఏబి లైన్ చూడండి. ఈ ఏబి లైన్ కి మీకు ఇష్టం వచ్చినంత డిస్టెన్స్ తీసుకొని, తీసుకున్న డిస్టెన్స్ తో విత్ ఏ యాజ్ ద సెంటర్, ఏబి లైన్ మీద ఒక ఆర్క్, నెక్స్ట్ ఏసీ లైన్ మీద ఒక ఆర్క్ డ్రా చేస్తే, ఆల్రెడీ ఏబిసి ఉంది కాబట్టి ఇక్కడ ఈ, ఇక్కడ ఎఫ్ వస్తుంది అనమాట. నౌ విత్ ద సేమ్ రేడియస్, సేమ్ అదే రేడియస్ ఏదైతే ఏఈ ఏఎఫ్ డ్రా చేయడానికి రేడియస్ తీసుకున్నామో, అదే రేడియస్ తీసుకొని ఇక్కడ నుండి ఎఫ్ దగ్గర నుంచి అదే రేడియస్ తో ఇక్కడ ఒక ఆర్క్, ఎఫ్ దగ్గర నుంచి అదే రేడియస్ తో ఇట్లా ఒక ఆర్క్ డ్రా చేస్తే మనకు జి అనే పాయింట్ వస్తుంది. నౌ ఇఫ్ యూ జాయిన్ ఏ విత్ పాయింట్ జి, దిస్ పర్టికులర్ యాంగిల్, దిస్ వన్ విల్ బి theta by 2. This angle also will be theta by 2. Simple procedure to divide an angle into two equal parts. The same procedure applicable for any angle. ఏ యాంగిల్ అయినా కూడా, లైక్ అబ్ట్యూస్ అయినా రైట్ యాంగిల్ అయినా ఏదైనా కూడా. ఇప్పుడు కూడా ఏం చేద్దాం, ఇక్కడ ఏబి డిస్టెన్స్ ఉంది కదా, ఏబి డిస్టెన్స్ లో ఐ హావ్ టేకన్ ఈ రేడియస్ తీసుకొని ఇక్కడ డ్రా చేస్తే
ఓకే, సో డి అనే పాయింట్ రాయలేదు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో. ఓకే, నో ప్రాబ్లం, వాట్ ఎవర్ మనం పాయింట్స్ ఏది పెట్టుకున్నా కూడా దట్ డజంట్ మ్యాటర్. సో ఏబిసిడిఈ, సో డ్రా చేసిన తర్వాత సేమ్ అదే రేడియస్ తో డి దగ్గర నుంచి ఇక్కడికి ఒక ఆర్క్, ఈ దగ్గర నుంచి ఇక్కడ కూడా ఒక ఆర్క్. సో ఏ రేడియస్ అయితే తీసుకుంటామో ఏడి రేడియస్, ఏడి ఎంత ఉంటుందో సో ఏఈ కూడా అంతే డ్రా చేసింటాము. మళ్ళీ ఈ దగ్గర నుంచి సేమ్ అదే రేడియస్ తో ఇక్కడికి ఒక ఆర్క్, డి దగ్గర నుంచి ఇక్కడికి ఒక ఆర్క్ డ్రా చేస్తే ఏబిసిడిఈఎఫ్ వస్తుంది. సో వన్స్ వి గెట్ ఎఫ్, సో ఏ దగ్గర నుంచి ఎఫ్ కు జాయిన్ చేసాం అనుకోండి, జాయిన్ చేస్తే సో ఇక్కడ వచ్చిన యాంగిల్, సో దిస్ విల్ బి θ/2 అండ్ దిస్ ఆల్సో విల్ బి θ/2. సో ఈ రెండు యాంగిల్స్ సో హాఫ్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ ప్రొసీజర్ హౌ టు డివైడ్ అన్ యాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. నౌ ద నెక్స్ట్ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇస్, సో నెక్స్ట్ వచ్చేసి మనము ట్రైసెక్టింగ్ ఏ గివెన్ రైట్ యాంగిల్. సో మన దగ్గర ఒక రైట్ యాంగిల్ ఉందని అజ్యూమ్ చేసుకుందాము. ఆ రైట్ యాంగిల్ ని వీ వాంట్ టు డివైడ్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్, ట్రైసెక్టింగ్ ఏ గివెన్ రైట్ యాంగిల్. So let us say that AC is a line which is perpendicular to AB. So right angle అంటే మనకు తెలుసు 90 degrees అని. సో ఈ రైట్ యాంగిల్ ని we want to divide into 3 equal parts. సో ఇక్కడ కూడా మనము the simple procedure is with A as the center, A సెంటర్ దగ్గర నుంచి ఈ AB రేడియస్ మీద మనకి ఇష్టం వచ్చినంత డిస్టెన్స్ తీసుకొని, లేదా AC మీద సో ఇక్కడ నుంచి ఏ డిస్టెన్స్ అయితే తీసుకుంటారో అక్కడ నుంచి ఇట్లా ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఇక్కడ ఇట్లా, సో ఇట్లా ఒక ఆర్క్ డ్రా చేస్తే ఏబి మీద కట్ అయినప్పుడు సో వి విల్ నేమ్ హియర్ ఇట్ యాస్ డి, అండ్ ఏసీ మీద కట్ అయినప్పుడు సో ఈ పాయింట్ వచ్చేసి ఈ అని పెడతాం అన్నమాట. సో ఈ అని పెట్టిన తర్వాత ఏ రేడియస్ అయితే తీసుకున్నామో ఈ కర్వ్ డ్రా చేయడానికి లేదా ఈ ఆర్క్ డ్రా చేయడానికి, సో ద డిస్టెన్స్ ఈస్ నథింగ్ బట్ ఏఈ విచ్ ఈస్ ఈక్వల్ టు ఏడి. సో ఆ డిస్టెన్స్, అదే డిస్టెన్స్ తీసుకొని ఈ దగ్గర నుంచి దీని మీద అదే ఆర్క్ మీద ఒక ఆర్క్ ఇట్లా, మళ్ళీ అదే రేడియస్ తో ఏఈ రేడియస్ తో డి దగ్గర నుంచి ఇట్లా ఒక ఆర్క్ డ్రా చేస్తే సో ఇక్కడ ఎఫ్ అనే పాయింట్, సో జి అనే పాయింట్ వస్తుంది. సో వచ్చిన తర్వాత నవ్ ఇఫ్ యూ జాయిన్ ఏ విత్ పాయింట్ ఎఫ్ అండ్ ఏ విత్ పాయింట్ జి లైక్ దిస్, సో నవ్ ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు 90 అని తెలుసు, ఇది 30 degrees ఉంటుంది, ఇది 30 degrees ఉంటుంది. సో నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి 30 degrees ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రైసెక్టింగ్ అన్ యాంగిల్. సో ట్రైసెక్టింగ్ అంటే ద వర్డ్ ట్రై అంటే 3 అన్నమాట. సో రైట్ యాంగిల్ అంటే మనకు 90 degrees అని తెలుసు, సో ట్రై అంటే సో 3 parts అని. సో 90 degrees in 3 parts చేస్తే సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాస్ 30, 30 and 30 degrees. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సో టు డ్రా ఏ పర్పెండిక్యులర్ టు ఏ గివెన్ లైన్. సో మన దగ్గర ఒక లైన్ ఉందనుకోండి, ఆ లైన్ కి ఎగ్జాక్ట్ గా పర్పెండిక్యులర్ లైన్. సో హౌ టు డ్రా దట్ వన్? సో లెట్ us assume that we have a line AB. ఒక లైన్ AB ఉంది అనుకుందాము. సో మనము లెట్ us assume that పాయింట్ సి దగ్గర నుంచి మనం పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. సో పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలంటే ఏం చేయాలంటే సి దగ్గర నుంచి ఈ ఏసీ మధ్యలో కానీ సో లేదా సిబి మధ్యలో కానీ మనకి ఇష్టం వచ్చినంత రేడియస్ కంపాస్ మీద తీసుకొని, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇట్లా ఒక ఆర్క్, అదే డిస్టెన్స్ తో సి సెంటర్ తో రైట్ సైడ్ ఒక ఆర్క్. సో ఇక్కడ వచ్చేసి డి, ఇక్కడ వచ్చేసి ఈ వస్తుంది. సో ఈ 2 పాయింట్స్ వచ్చాయి కదా డిఈ పాయింట్స్, సేమ్ అదే రేడియస్, ఏ రేడియస్ అయితే తీసుకొని డికి ఆర్క్ డ్రా చేసినామో అలాగే సి అనే పాయింట్ రావడానికి ఆర్క్ డ్రా చేసాము, సేమ్ అదే రేడియస్ తో ఇప్పుడు ఈ దగ్గర నుంచి సో ఇట్లా ఒక ఆర్క్, నెక్స్ట్ డి దగ్గర నుంచి ఇట్లా ఒక ఆర్క్ డ్రా చేసి సో ఈ సి అనే పాయింట్ ని ఇట్లా వర్టికల్ గా ఆ సెంటర్ కి ఏబిసిడిఈఎఫ్, సో దిస్ విల్ బి పాయింట్ ఎఫ్. సో ఇట్లా డ్రా చేసి ఇట్లా లైన్ జాయిన్ చేసామనుకోండి, సిని ఎఫ్ కి జాయిన్ చేసి అట్లా వర్టికల్ లైన్ డ్రా చేస్తే so this line will be exactly perpendicular to the line AB. So if I name this one as the line CF ane line AB ane line ki exact ga it will be perpendicular. So this is how we have to, ante oka line ki perpendicular line, so ilaga, so this is how we can draw it. Okay, and the sixth one is so to divide a line into n equal parts. So to divide a line into n equal parts, సో మనకు వచ్చేసి ఇక్కడ ఒక లైన్ ఉందని అజ్యూమ్ చేసుకుందాము. ఈ లైన్ ని సో లెట్ us assume that the line length is 100 mm. లైన్ లెంత్ 100 ఉంది. సో n పార్ట్స్ అన్నాం కదా, సో we will say that we want to divide that into 7 parts. సో 7 parts డ్రా చేయాలనుకోండి, 7 parts డివైడ్ చేయాలంటే what we are supposed to do is, so we are supposed to draw a line so to this line AB. ఈ లైన్ AB కి ఒక లైన్ కొంచెం ఇంక్లినేషన్ లో డ్రా చేయాలన్నమాట. దట్ ఇంక్లినేషన్ క్యాన్ బి సో 15 to 35 degrees.
ఎందుకు ఇంతే అంటే అంతకంటే తక్కువ చేసినా మనకు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది యాక్చువల్ గా డివైడ్ చేయడానికి. అంతకంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, 35 డిగ్రీస్ కంటే ఎక్కువ తీసుకుంటే యాక్చువల్ గా ఏమవుతుందంటే స్పేస్ చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. మనం డ్రాయింగ్ షీట్ మీద డ్రా చేస్తుంటాం కదా, సో దాని మీద యాక్చువల్ గా షీట్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. సో అందుకనే సో 15 to 35 డిగ్రీస్ మధ్యలో ఉండేట్టుగా చూసుకుంటే సో సఫిషియెంట్ గా ఉంటుంది అన్నమాట. సో నౌ టేకింగ్ ఎనీ రేడియస్ ఆన్ ద కంపాస్, సో యూ టేక్ ఎనీ రేడియస్ ఆన్ ద కంపాస్. సో స్టార్ట్ ఫ్రమ్ విత్ సెంటర్ ఏ. సో ఏ రేడియస్ అనేది తీసుకుని, అది 10 mm అయ్యిండొచ్చు, 15 mm అయ్యిండొచ్చు, ఎంతైనా కానీ. సో మీరు తీసుకున్న లెంత్ 10 అయితే 10, 15 అయితే 15. సో ఏ దగ్గర నుంచి యూ స్టార్ట్ కటింగ్ పాయింట్స్ లైక్ దిస్. సో ఈ పాయింట్స్ అన్నిటికీ హౌ మెనీ పాయింట్స్ యు ఆర్ సపోజ్ టు కట్ లైక్ దిస్. సో మనకు 7 డివిజన్స్ కావాలి కాబట్టి ఏబి అనే లైన్, we want to divide that line AB, so of length 100 mm, 100 mm ఉన్న లైన్ లెంత్ ని 7 పార్ట్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఒక ఇంక్లైన్డ్ లైన్. సో let me assume that this particular angle is 30 degrees. సో 30 degrees లో I have drawn a line. డ్రా చేసిన తర్వాత ఈ లైన్ మీద ఏ అనే సెంటర్ నుంచి, సో let me assume that నేను 10 mm తీసుకున్నాను లేదా 15 mm తీసుకొని ఏ దగ్గర నుంచి ఫస్ట్ ఒక ఆర్క్ డ్రా చేసిన. సో 1 అనే పాయింట్ వచ్చింది. 1 దగ్గర నుంచి మళ్ళీ 15 mm తో డ్రా చేస్తాం, అప్పుడు 2 అనే పాయింట్ వచ్చింది. మళ్ళీ 15 mm తో డ్రా చేస్తే 3 మళ్ళీ 4 5 6 7 అనే పాయింట్స్ వచ్చాయి. సో వన్స్ ఐ గాట్ దిస్ ఆల్ 7 పాయింట్స్, ఓకే, నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ పాయింట్ 7 విత్ పాయింట్ బి. సో పాయింట్ 7 ని సో బి తో జాయిన్ చేస్తాం. సో జాయిన్ చేసిన తర్వాత మన డ్రాఫ్టర్ స్కేల్ ని ఎగ్జాక్ట్ గా 7 బి లైన్ కి అలైన్ చేసుకొని 6 బి దగ్గర నుంచి ఈ ముందు డ్రా చేశాం కదా 7-బికి ప్యారల్ లైన్, అలాగే 5 దగ్గర నుంచి సో మళ్ళీ 6 నుంచి డ్రా చేసిన లైన్ కి ప్యారల్ లైన్. సో మనం ఇక్కడ నుంచి అంటే 1 నుంచి 2 3 4 5 ఈ అన్ని పాయింట్స్ నుంచి జాయిన్ చేసే లైన్స్ దేనికి ప్యారలల్ గా ఉండాలంటే ఈ లాస్ట్ లో డ్రా చేసిన 7-బి అనే లైన్ కి ప్యారలల్ గా ఉండాలన్నమాట. సో 4-బి నుంచి కూడా సో ప్యారలల్ లైన్ ఫర్ 7-బి, 3 నుంచి ప్యారలల్ లైన్ ఫర్ 7-బి, 2 నుంచి ప్యారలల్ లైన్ ఫర్ 7-బి, అలాగే 1 నుంచి ప్యారలల్ లైన్ ఫర్ 7-బి. సో ఇవన్నీ జాయిన్ చేసి సో జాయిన్ చేస్తే మనకి ఏమొచ్చేస్తుంది అంటే 1 కి ఇక్కడ వచ్చేసి 1, ఇక్కడ 2 3 4 5 6 అండ్ బి దగ్గర 7. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ సో దిస్ లైన్ ఏబి విల్ బి డివైడెడ్ ఇంటూ 7 ఈక్వల్ పార్ట్స్. మనకు 10 పార్ట్స్ కావాలనుకోండి, సో 100ని 10 పార్ట్స్ అంటే చాలా ఈజీగా చేయొచ్చు స్కేల్ మీదే, లేదా 100ని 11 పార్ట్స్ చేయాలనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేసింటామంటే 7 దగ్గర ఆపకుండా లైక్ 8 9 ఇంకా ఈ లైన్ ఎక్స్టెండ్ చేసుకొని 9 10 11. సో ఇక్కడ 11 ఇక్కడ అయిన తర్వాత వాట్ వి డూ ఇస్ సో వీ విల్ జాయిన్ దిస్ పర్టికులర్ 11 లైన్ విత్ పాయింట్ బి. సో 11 ని పాయింట్ బి తో జాయిన్ చేసి 10 దగ్గర నుంచి ఈ లైన్ కి ప్యారల్ లైన్, మళ్ళీ 9 దగ్గర నుంచి ఈ లైన్ కి ప్యారల్ లైన్, ఓకే, మళ్ళీ 8 దగ్గర నుంచి ఈ లైన్ కి ప్యారల్ లైన్. సో ఇట్లా డ్రా చేసుకుంటూ వెళ్ళినాం అనుకోండి. సో ఫైనల్ గా 1 వరకు డ్రా చేస్తే సో వాట్ విల్ హ్యాపెన్ ఇస్ అవర్ లైన్, సో వాట్ ఎవర్ ద లైన్ లెంత్, సో లైన్ లెంత్ ఎంత ఉన్నా మనం ఎన్ని పార్ట్స్ చేయాలనుకున్నా కూడా సో చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ హౌ టు డివైడ్ ఏ లైన్ ఆఫ్ ఎనీ లెంత్ ఇంటూ ఎనీ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ సో టు డివైడ్ ఏ సర్కిల్ ఇంటూ 12 ఈక్వల్ పార్ట్స్. సో లెట్ us assume that we have a circle here. ఓకే, సో ఒక సర్కిల్ ఉందని అజ్యూమ్ చేసుకుందాము. అండ్ ఈ సర్కిల్ ని సో అవర్ ఇంటెన్షన్ ఇస్ సో we want to divide this circle into like 12 equal parts. So let us assume that this is the center. So center is always represented with O. Okay, so ఇప్పుడు ఈ సర్కిల్ ని 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే what we are supposed to do is the first thing is we are supposed to draw a horizontal line passing through the center of the circle. Okay, and సెంటర్ నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసినప్పుడే దిస్ సర్కిల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. నౌ అదే సెంటర్ నుంచి సో పాస్ అవుతూ సో వీఆర్ సపోజ్ టు డ్రా 1 వర్టికల్ లైన్. సో 1 వర్టికల్ లైన్ డ్రా చేస్తే ఇప్పుడు ఎన్ని పార్ట్స్ డివైడ్ అయింది యాక్చువల్గా సో 4 పార్ట్స్ డివైడ్ అయింది అనమాట. బట్ అవర్ ఇంటెన్షన్ ఈస్ సో టు డివైడ్ దిస్ ఇంటూ 12 ఈక్వల్ పార్ట్స్. సో నౌ లెట్ మీ నేమ్ దట్ సో దిస్ పర్టికులర్ పాయింట్ ఈస్ 1. సో 12 చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మధ్యలో 2 3 వస్తాయి. దిస్ వన్ ఇస్ 4 and this one is 7 and 8 9 and this one is 10. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే 1 O రేడియస్ తీసుకొని ఓకే
సో మనం వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ హియర్ ఈస్ వీఆర్ ట్రైంగ్ టు డివైడ్ దిస్ సర్కిల్ ఇంటూ 12 పార్ట్స్, 12 ఈక్వల్ పార్ట్స్. అది మామూలుగా ప్రో సర్కిల్ లేదా ప్రొట్రాక్టర్ పెట్టి యాంగిల్ ని 12 పార్ట్స్ అంటే 360 డిగ్రీ సర్కిల్ అంటే 360 డిగ్రీస్ ఉంటుంది కదా. సో 360 డివైడెడ్ బై మనం 12 వేసామనుకోండి. సో ఈచ్ యాంగిల్ వచ్చేసి 30 వస్తుంది. సో 30 డిగ్రీస్ పెట్టినా కూడా అట్లాగన్నా డివైడ్ చేయొచ్చు సర్కిల్ ని. లేదా సో మనము దిస్ ఇస్ ద సింపుల్ ప్రొసీజర్, సో విచ్ ఐ థింక్ very easy. Okay, so to divide the circle into 12 equal parts. So now what we are supposed to do is ఇక్కడ మనకు కనిపిస్తున్న 4 పాయింట్స్ నుంచి, సో 1 4 7 10 ఈ 4 పాయింట్స్ నుంచి 1O రేడియస్. సో 1O రేడియస్ అంటే 4O ఎంత ఉంటుందో, 7O ఎంత ఉంటుందో, 10O ఎంత ఉంటుందో, సో ఈ 1O కూడా అంతే ఉంటుంది అన్నమాట. సో 1O రేడియస్ తీసుకొని 1ని సెంటర్ గా తీసుకొని సో ఈ సర్కిల్ మీద సో పైన ఒక ఆర్క్, నెక్స్ట్ కింద ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఓకే, నెక్స్ట్ 4 దగ్గర సెంటర్ తీసుకొని సేమ్ అదే రేడియస్. సో 4కి లెఫ్ట్ సైడ్ లో ఒక ఆర్క్, 4కి రైట్ సైడ్ లో ఒక ఆర్క్. మళ్ళీ 7ని సెంటర్ తీసుకొని సో సేమ్ 1O రేడియస్ తో ఇట్లా ఒక ఆర్క్, నెక్స్ట్ ఇక్కడ పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్. నెక్స్ట్ 10ని సెంటర్ గా తీసుకొని 1O రేడియస్ తో ఇట్లా లెఫ్ట్ సైడ్ లో ఒక ఆర్క్, ఇట్లా రైట్ సైడ్ లో ఒక ఆర్క్. సో డ్రా చేస్తే సో 2 3 4 5 6 7 8 9 10 11 and 12. So what happens is our circle will be divided into 12 parts. Now if you want to join these points like this, so you can join them. Okay, so 2 8 and 12 6 and 11 and 5. Okay, and 3 and 7, 3 and 9. So our circle is divided into 2 equal parts. So చాలా జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కానీ సో మనకు ఇవి వచ్చేసి చాలా బేసిక్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్. సో మనకి ఎక్కడైతే ఎలిప్స్ కానీ, పారాబోలా కానీ, హైపర్బోలా కానీ, కర్వ్స్ ఎక్కడెక్కడైతే డ్రా చేస్తామో మనం ఇప్పుడు చూసిన కొన్ని సో మనకు అక్కడ ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.